హాయ్ అండి, బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? 8 కదా ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 2 ఎపిసోడ్స్ కదా అయిపోయింది. ఫీలింగ్ ఎక్సైటెడ్. సో రాత్రి చూసిన ఎపిసోడ్ మీకు ఏం నచ్చింది, ఎవరు నచ్చారు? నచ్చింది ఏమన్నా ఎవరి పర్సనల్ స్ట్రాటజీ వాళ్ళకి చాలు. సో చీఫ్ వచ్చింది అయితే 3 మెంబర్స్ ఉన్నారు కదా, సో 3 మెంబర్స్ లో వాళ్ళు ఎవరు బెస్ట్ ఇస్తారు అని చూస్తున్నాం. సో బేబక్కని టార్గెట్ చేస్తాను బయట టాక్ నడుస్తుంది, అభిప్రాయం? బేబక్క కన్నా ఫస్ట్ మనీకి ఇస్తున్నారు కదా, తనకి ఎక్కువ ఇస్తుంది. బేబక్కని ఇట్లా కుక్కర్ పని చేయట్లేదు సరిగ్గా, కుక్కర్ పని చేయనప్పుడు తనని ఏం చేయమంటారు? కుక్కర్ పని చేయకపోతే రెస్పాన్సిబుల్ అని ఎట్లా అనుకుంటాం? ఆమె వర్క్ చేస్తుంది అనేది అట్లా ఉండొచ్చు. అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళు చూపించుకోవాలి కదా. నాకుంటే నేను కూడా పడొచ్చున్నాను అని చెప్పి అక్కడ ఉంటారు. శేఖర్ భాష బేబక్కకి ఐ లవ్ యూ చెప్పాడు కదా, మీ అభిప్రాయం? చిన్నగా చిన్నగా చెప్పండి, మళ్ళీ ప్రపోజ్ చేయలేదు. వ్యూ మంచిగా ఉంది అంటే ఆల్ విల్ లవ్ దిస్ వ్యూ. ఆరెంజెస్ దగ్గర అంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని, అది కరెక్ట్ పాయింట్. నేను వేస్ట్ చేసిన ఫుడ్ నేనే తింటాను కూడా తన పాయింట్. నాగమణికంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రతిసారి అంటే తను అంటే సింపతి ఒక్కటి యూజ్ చేసుకుంటాను. అదే సింపతిని మాత్రం పట్టుకొని నేను ఎందుకు వచ్చామో మీకు తర్వాత నాకు ఇది నెక్స్ట్ స్టెప్, ఇదే సెకండ్ స్టెప్, ఇదే లాస్ట్ స్టెప్ అనేది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ గారు చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగా ఈ సీజన్ లో సీజన్ 8 ఎలా అనిపిస్తుంది మీకు? సీజన్ 8 అంటే కమింగ్ లేదు, ఆల్రెడీ వచ్చింది మేడం, 2 డేస్ నుంచి రన్ అవుతూ ఉంది. ఓకే, దాంట్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళైతే రాలేదు. ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేశారు? నేను చూసిందైతే బరెలకు వస్తుంది అనుకున్నాను. అండ్ పరేషన్ బాయ్స్ నుంచి ఇమ్రాన్ అన్న కూడా వస్తారని అనుకున్నాను. నేను వాళ్ళకి ఆల్రెడీ కాల్స్ వచ్చి ఇట్లా క్యాన్సిల్ అయిందని కూడా నేను విన్నాను. వాళ్ళు రాలేదు, సో నేను కొంచెం డిసప్పాయింట్ ఎందుకు రాలేదని అనుకుంటున్నారు? అది నాకు తెలియదండి. ఓకే, వైల్డ్ కార్డ్ లో వస్తే ఒకవేళ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? తప్పకుండా ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు మీకు ఎవరు నచ్చారు? ఎందుకని అంటే మేము గర్ల్స్ కి సపోర్ట్ చేస్తాం కాబట్టి బేబక్క. అంటే బాగా ఆడే వాళ్ళకి సపోర్ట్ చేయరా? బాగా ఆడే వాళ్ళకి ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తాం. శేఖర్ భాష గారు బేబక్క ఐ లవ్ యూ చెప్పారని చెప్పి అన్నారు, మీ ఒపీనియన్ ఏంటి? అందరికి రెగ్యులర్ గా చెప్తూనే ఉంటారు. అందరికి చెప్తానంటారా? అంటే బయట ఉన్న శేఖర్ భాష గారు ఐఎమ్ ది ఫైర్ అని చెప్పేసి డైలాగ్ అయితే చేశారు. అంటే లావణ్య రాజధాని కేసు లో లోపలికి ఎంత కామెడీ చేస్తున్నారు, అంటే మీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళ పర్సనల్ అయి ఉంటది. మేబీ ఇంటర్వ్యూలో లైవ్ లో చెప్పి ఇస్తుంది కదా లావణ్య. విష్ణుప్రియ గురించి ఎలా ఉంది? విష్ణుప్రియ అంటే నా ఫేవరెట్ అమ్మాయి. సో మంచిగా అంటే నేను తనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత విష్ణుప్రియ బాగా డల్ అయిపోయింది. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే డామినేషన్ అసలు దాని ఇన్వాల్వ్ అయితేనే కదా డామినేషన్ చేయడానికి, ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా. ఇన్వాల్వ్ అవుతుంది దానికి కొంచెం. నైనిక గురించి మీ ఒపీనియన్? నైనిక డాన్సర్ నైనిక ఓకే డి నైనిక ఓకే షీ ఇస్ గుడ్. నాగమణికంట అంటే అందరికి పొగలు పెడుతున్నారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్ అసలు? నాగమణికంట రెగ్యులర్ గా తను చాలా యాక్టివ్ గా ఉంటాడు, నాకు చాలా ఇష్టం. అంటే అందరూ అంటున్నారు తను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అంటే ఏదైనా మరో పల్లవ ప్రశాంత్ లాగా చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరో పల్లవి ప్రశాంత్ అంటే ఇంకా ముందుకు రావాలనుకుంటే ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. సో ఇప్పుడు మీ సోనియా గారు తెలుసు కదా, సో సోనియా గారు ఎక్కువగా గొడవ పెట్టుకుంటూ అంతా అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం గందరగోళం చేస్తారని బాగా టాక్. సో ఆబ్వియస్లీ ఉంటది, గొడవ చేస్తేనే పబ్లిసిటీ వస్తది అన్నది అంటే ఆర్జీవి గారు ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటారా? ఆర్జీవి గారు శిష్యురాలు కదా, ఆర్జీవి గారు ఇన్ఫ్లుయెన్స్ అంటారు. కుమార్ ఆంటీ కుమార్ ఆంటీ వచ్చే అవకాశం. 7 అంతా 3 రావట్లే, 8 7 లో కూర్చొని మంచిగా చూసేవాళ్ళం. ఏం గొడవ అవుతుందమ్మా, ఈ నాణ్యం అంటున్నాడు ఎవరు, ఇది ఎందుకు అలా వచ్చిందని. ఏం లే, అంత నథింగ్, జీరో. అంతే కొత్త మొహాలు అంటే కొత్త మొహాలు వాళ్ళు కొత్తలే, ఇంకా కొత్త వాళ్ళే ఇన్స్టాగ్రామ్ లో చూసాం. ఈయనేమో మొన్నటి దాకా గొడవలో చూసాం, ఆయనకి సపోర్ట్ చేశాడు రాత్రికి. గమ్మున వస్తే బిగ్ బాస్ లో పడ్డాడు. అంటే వీళ్ళు ఏంటంటే మంచిగా ఫామ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగేస్తున్నాడు లోపలికి, ఎందుకు ఆయన పెంచుకోవడానికి.
సో అట్లయితే జరిగింది. బేబక్ పరిస్థితి ఏంది? ప్లస్ అవుద్దాం మైనస్ అవుద్దాం? ప్లస్ అయింది. బెజవాడ కదా, మధ్యలో మెత్తగా ఉంటది, తర్వాత కత్తి అయ్యాక చూడండి మీరు మామూలుగా ఫస్ట్ వీక్ లో ఎలిమినేషన్ అట్లా అదేం ఉండదు. అవన్నీ నాగార్జున గారు తిప్పేస్తారు, మీకు ఇంకా తెలియట్లా. ఇప్పుడు ఫస్టే కదా, ముందు ఉంటది. ఇంకా ఇంట్రోలో ఇచ్చినంత బిల్డప్ గేమ్ లో ఉంటది, ముందు ఉంటది. ఆగు, ఆ తర్వాత నువ్వు జే బేబక్క అంటావు. అది సో ఈ లోపే నామినేషన్ వచ్చేస్తే పరిస్థితి ఏంటి? రాదు, నాగార్జున గారు తిప్పేస్తారు. అదే అలా అలా వస్తది, ఇలా వచ్చేస్తుంది మళ్ళీ. ఆ ఏజ్ పర్సన్స్ ఎక్కువ రోజులు పెట్టట్లేదు కదండి బిగ్ బాస్ వాళ్ళు. అప్పుడు ఆ ముసలాం పేరేంటబ్బా, అప్పుడు అవును పెట్లా, అట్లాగే ఇల్లు కట్టించాడు. ఏదో జరిగింది. ఈ వారం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తారని ఇంకా మనం గెస్ట్ చేయలేం. అదే చెప్తున్నా, తిక్కమక్క వీకిలేంటి బాగా ఎక్కువ చేస్తున్నదంట. చేస్తారు, ఎవరికి ఇచ్చినా చేస్తున్నారు తగ్గట్టుగా. వాళ్ళు తగ్గమంటే తగ్గిస్తాడు, ఎగరమంటే ఎగరాలి, డాన్స్ చేయమంటే డాన్స్ చేయాలి. స్కిట్ బట్టి నడుస్తుంది కదా అక్కడ. ప్రెసెంట్ ఒకళ్ళంటే ఎవరు లేరు బ్రో. కొంచెం ముందుకు పోతే ఒకళ్ళు ఎవరైనా ఒక ఇద్దరైనా అవుతారు మైండ్ లోకి. ప్రెసెంట్ అయితే ఎవరు మైండ్ లోకి రావట్లేదు. ఎందుకంటే కాసేపు ఈయనకి సపోర్ట్ చేద్దాం అనేటప్పటికి మళ్ళీ ఈడు వస్తున్నాడు, ఈడు సపోర్ట్ చేద్దాం మళ్ళీ ఆమె వస్తుంది. అందుకే కొంచెం ఈ సీజన్ ఇప్పుడు చూసిన కంటెస్టెంట్ లో నీకు ఎవరు రైతు బిడ్డ, ఎవరు అమర్దీప్ అనిపిస్తుంది? నువ్వు 7కి వెళ్ళి అలా మెలికి పెట్టావా? శేఖర భాషను బెజవాడ వేపక్క వీళ్ళిద్దరూ కొంచెం పోటీగా ఉన్నారని అయితే నాకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరే విన్నర్ రన్నర్ అవుతారు అనుకుంటున్నాను. ఏం లేవు బ్రో. అప్పుడు అంటే అమర్దీప్ ఉన్నాడు కాబట్టి ఆ లెక్క వేరు. ఇప్పుడు వీళ్ళందరూ మెతక ఏం లేదు అక్కడ మ్యాటర్. శేఖర్ భాష బయట ఉన్నట్టే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉన్నాడు. అంటే ప్రతి చిన్న విషయానికి బాగా ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు. ఉన్నది అదే కదా మరి. సో దానివల్ల అతను మైనస్ అంటారా ప్లస్ అంటారా? ప్లస్ అది ప్లస్ పట్టే కదా ఆ కేసును తీసుకొచ్చాడు. అంటే బయట కేసు వేరు, బిగ్ బాస్ వేరు కదా. ఎందుకు అక్కడ కెమెరా ఒకటే, ఇక్కడ కెమెరా ఒకటే కదా. కాకపోతే ఏమో కనపడకుండా ఉన్నాయి, కనపడపోయాడు అంతే. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి? ఏం లేదు, కొంచెం మసాలా తగిలేమంటున్నాం నాగార్జున గారికి. మసాలా రావట్లే, జనాలు టీవీల ముందు కూర్చొని చూసే అంతే. అంటే ఆ లెక్క వేయలేండి. ఈ ఎపిసోడ్ లో అట్లాంటిది మిస్ లేదు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మంచి ఊపుతున్నారు, డాన్స్ లేస్తున్నారు, మంచి హుషారుగా ఉంటున్నారు. కానీ బిగ్ బాస్ లోకి వచ్చాక ఈ మ్యాటర్ సీత నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లాంటిది అనుకుంటున్నా. ముందే పెడతారేమో మంచిగా గేమ్ లాగా, మంచి పెద్ద గేమ్లు పెట్టాలి. చిన్న గేమ్లు ఏమొద్దు, స్విమ్మింగ్ పూల్ లో దూకటాలు, ఆ జంపింగ్లు, ఇవన్నీ వద్దు మాకు. అది అట్లా